చూద్దాం. సంవత్సరాలు చిన్నోడు 12 సంవత్సరాలు పెద్దోడు. నేను పనిపోతే ఇళ్ళలో పనిపోతాను. అది ఎట్లయిందో నాకు తెలియదు. ఇంటికాడ ఉండలే ఈరోజు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పనిపోయినుంటే నేను మున్సిపల్ వాళ్ళు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినట్టే ఫైర్ ఇంజిన్ తొందరగా మీకు అగ్ని ఆర్పేస్తుండే, కానీ ఇప్పటి వరకు చాలా పొగ మంచులు వస్తున్నాయంటే ఆ ఫైర్ ఇంజన్ పోలేకపోవడానికి కారణం ఉంది. ఒకటే ఫైర్ ఇంజన్ అక్కడికి వెళ్ళి పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావాలంటే ఇబ్బంది ఉంది. ఇటకెళ్ళి ఈ రేకులు లేకపోయింటే ఇప్పుడు ఇంకో ఫైర్ ఇంజన్ ఇటకెళ్ళి ఆపుతుండే. ఈ రేకులు ప్రతి బిల్డింగ్లకు ఈ సిటీల మొత్తంలో మున్సిపల్ వాళ్ళు కంపల్సరీ పైసలు తీసుకొని ప్రతి బిల్డింగ్ ఇట్లాంటి పర్మిషన్లు ఇస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, లోకల్ కార్పొరేటర్ కంప్లైంట్ చేసినా వాళ్ళు పోయినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు పైసలు తినబెడుతూ వాళ్ళు పైసలు తింటారు సార్. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైరు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. వాళ్ళ కింద సడన్ గా తగిలిపోయింది. ఇప్పుడే అయింది, ఒక ½ an hour అవుతుంది. సో మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి బాధితులు తన 2 పిల్లలు లోపల ఇరుక్కుపోయారు, తను పనికి వెళ్ళాను, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియడం లేదు అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు 2 చిన్నారులతో సహా ఒక 4 ఉన్నట్లుగా తెలుస్తుంది లోపల. మొత్తం 6, 2 చిన్నారులు, మరొక పెద్దవాళ్ళు ఒక 4, మొత్తం 6 ఉన్నారు లోపల. వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఎంతసేపట్లో వాళ్ళు బయటకు వస్తారు? మరోవైపు ఈ మంటల ధాటికి అంత పెద్ద ఎత్తున పొగంతా కూడా లోపల అలుముకొని ఉంటుంది కాబట్టి వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ పొగ ధాటికి చాలామంది కూడా ఊపిరి సలపక చాలా డేంజర్ కండిషన్లో చిక్కుకుపోయేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఆ పొగను పీల్చుకోవాల్సి రావచ్చు, చాలా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇంకా కొంచెం త్వరగా బయటకు తీసుకురాకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది చెప్పలేం. అట్ ది సేమ్ టైం అధికారులు లోపలికి వెళ్ళడానికి, ఫైర్ సేఫ్టీ అధికారులు లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా పొగ ఉన్న నేపథ్యంలో కనీసం లోపలికి వెళ్ళలేని పరిస్థితి, కనిపించడం లేదట, ఏమాత్రం కనిపించక వాళ్ళు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆ పొగనంతా కూడా బయటికి ఎగ్జాస్ట్ ఉపయోగించి బయటికి పంపించే ప్రయత్నాలు ఏదైనా చేయాలా, లేకపోతే ఏదో వాల్ ఏదైనా బ్రేక్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారంటూ సమాచారం అందుతుంది. సో లోపల ఉన్న వాళ్ళకి ఏం కాకూడదని కోరుకుందాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. మరోవైపు అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలియడం లేదు. మోరోవర్ అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఆ ఫర్నిచర్ షాప్కి సేఫ్టీ మెజర్మెంట్స్, ఆ బిల్డింగ్కి చుట్టూ ప్రాపర్ స్పేస్ లేకపోవడం, అలాగే సేఫ్టీ నార్మ్స్ ఏవి పెద్దగా ఫాలో అవ్వకపోవడం కూడా ప్రమాదం పెరగడానికి కారణమైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎంత నష్టం జరిగింది, అసలు కారణం ఏంటి, ఎక్కడ మంటలు మొదలయ్యాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్దిసేపట్లో మరొక 30 to 40 minutesలో పూర్తి స్థాయిలో సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి RTV మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ లెట్స్ ప్రే ఫర్ ద పీపుల్ ఇన్సైడ్ ద మాల్. లోపల ఉన్న వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రే చేయాలి. వాళ్ళకి ఏం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చెప్పండి మీరు